So, hi everyone, welcome to Think Positive channel. So, in previous lecture, I was discussing about phase one లోని మనకి టూ కేసెస్ చెప్పాను. ఫస్ట్ వన్ ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్ అన్న కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సెకండ్ కేసులో అంటే ఫేజ్ వన్లోనే సెకండ్ టాపిక్ ఏంటంటే ప్యారలల్ టు వన్ ప్లేన్ అండ్ పర్పెండిక్యులర్ టు అనదర్ ప్లేన్ అన్న టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు కమింగ్ టు ది ఫేజ్ టూ, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని గురించి మీకు స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే లైన్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు అనదర్ ప్లేన్. సో గుర్తుపెట్టుకోండి, మనకు మాట్లాడేది లైన్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు అనదర్ ప్లేన్. సో ఈ టాపిక్ రావాలి అని అంటే ఫస్ట్ వన్, సో ఇక్కడ మనకి మీకు ఫేజ్ వన్ రావాలి ఖచ్చితంగా. దాని గురించి అంటే ఫేజ్ వన్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్వాడ్రెంట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానంటే లైన్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు అనదర్ ప్లేన్. సో మీ ఈ టాపిక్ గురించి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, సో లైన్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు వన్ ప్లేన్ ఎక్కడో చూసినట్టు ఉంది కదా. ఈ ఒక్క టాపిక్ మనం తప్పిస్తే, సో ఈ కాన్సెప్ట్ని ఇంక్లైన్డ్ అన్న పాయింట్ని మనం తీసి పర్పెండిక్యులర్ అని పేస్ట్ చేస్తే ఏమొచ్చేస్తుంది? లైన్ పర్పెండిక్యులర్ టు వన్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు అనదర్ ప్లేన్. సో ఇక్కడ మనం చూస్తే లైన్ పర్పెండిక్యులర్ టు, సో ఇక్కడ వన్ ప్లేన్ అంటే సో దిస్ ఇస్ హెచ్పి అనుకుంటాం, ఇది అదర్ ప్లేన్ అనుకుంటే విపి అనుకుంటున్నాం, లేదంటే హెచ్పి, సో విపి అనుకుంటున్నాం, సో హెచ్పి అనుకుంటున్నాం. చూడండి, సో లైన్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అండ్ ప్యారలల్ టు విపి. సో లైన్ పర్పెండిక్యులర్ టు విపి అండ్ ప్యారలల్ టు హెచ్పి. సో అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? సో పర్పెండిక్యులర్ అయితేనే ఆ ప్లేన్కి ఇంక్లినేషన్ చేయొచ్చు అన్న పాయింట్ అనేది మీకు గుర్తు రావాలి. గుర్తుపోయిందా? సో పర్పెండిక్యులర్ మనం చేస్తేనే ఆ పాయింట్ అనేది, సో ఆ లైన్ ఆర్ వాట్ ఎవర్ ఉంది, సో లైన్ అనేది ఇంక్లినేషన్ అంటే పర్పెండిక్యులర్ గా ఉంటేనే, సో ఎట్లా ఉంటేనే స్ట్రైట్ గా ఉంటేనే ఈ పాయింట్ దీనికి బేస్ చేసుకొని ఇది ఎటువైపు అయినా బెండ్ చేసుకోవాలంటే యాంగిల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్ అంటే లైక్ మన ఎల్బో, సో ఎల్బోని మనం స్ట్రైట్ ఫేస్ చేసుకున్న తర్వాత దీన్ని సో ఎన్ని విధాలుగైనా మనం మూవ్ చేసుకున్నామంటే ఇక్కడ కాన్స్టెన్సీ చేయాలి. కానీ కాన్స్టెంట్గా మూవ్ కదలకుండా ఉంటేనే సో ఇంకొక దానికి ఫేస్ చేయడానికి ఉంటుంది, మూవ్ చేయడానికి ఉంటుంది, అంటే లైక్ ఇంక్లినేషన్ చేయడానికి ఉంటుంది. సో ఇంక్లినేషన్ చేసినాము అని అంటే, సో ఈ కాన్సెప్ట్లో సో ఒక ప్లేన్కి ఇంక్లినేషన్గా ఉంటుంది, ఇంకొక ప్లేన్కి ప్యారలల్గా ఉంటుంది. సో ఫస్ట్ కన్సిడర్, సో నేను ఎప్పుడు ఏం చేస్తున్నానంటే, సో లైన్, సో నేను కాన్సెప్ట్ ఏమంటున్నానంటే లైన్, నేను రష్ చేస్తున్నాను. సో లైన్ సో ఇంక్లైన్డ్ హెచ్పి అండ్ ప్యారలల్ టు విపి. సో ఈ కండిషన్ మీద, సో ఇందులో కూడా మనకి టూ కండిషన్, సో ఇదేనే సేమ్ ఇంక్లైన్ టు విపి ప్యారలల్ టు హెచ్పి, ఈ కండిషన్ కూడా మనం సాటిస్ఫై చేయాలి. సో ఈ రెండు కండిషన్స్ కూడా మనం చూడాలి. సో ఇప్పుడు మన క్వశ్చన్ చూస్తే కనుక క్వశ్చన్ చూద్దాం. ఏ లైన్, సో ఏబి ఈజ్ 80 mm long and its line is inclined at 45 degrees to the HP and parallel HP and parallel to VP, and it's 20 mm above the HP and 25 mm
front VP. So draw its projections. Draw its projection. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ నేను ఏమి ఇచ్చాను. The line AB is 80 mm long and its line is inclined at 45 degrees to the HP and parallel to VP. సో మనకి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేసి చూడండి. సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? సో ఇన్ దిస్ కండిషన్ inclined to HP and parallel to VP and it's 20 mm above the HP and 25 mm in front of the VP. సో ఇచ్చిన దాని ప్రకారం సో మనకి గివెన్ డేటా నోట్ చేసుకుందాం. సో గివెన్ దట్ so the line AB equal to 80 mm long and HP inclined at 45 degrees and 20 mm above the HP. So above the HP it means front view and 25 mm in front of VP is the top view. సో మన క్వశ్చన్ మన ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సో టాప్ వ్యూ HP. సో ఈ అన్నిట్లో కూడా సో ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ నేను ఎట్లా చెప్పుకోవాలంటే సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ నేను చెప్పగలిగాను. సో ఎందుకు ఫస్ట్ వ్యూ అంటే అబోవ్ HP ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP, అబోవ్ HP ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. సో ఈ కండిషన్ ఉంది కాబట్టి సో నేను ఇది ఫస్ట్ కోఆర్డినేట్ అని చెప్పగలిగాను. సో మనకి ఇచ్చిన గివెన్ డేటా ప్రకారం మనం క్లియర్గా మెన్షన్ చేసాం. సో దీని ప్రకారం మనం డయాగ్రామ్ని డ్రా చేయాలి. గుర్తుపెట్టుకోండి, దీని ప్రకారం సో మనం డయాగ్రామ్ని డ్రా చేయాలి. సో ఇచ్చిన గివెన్ డేటా ప్రకారం మన డయాగ్రామ్ డ్రా చేద్దాం. చూడండి ఎట్లా వస్తుందో. సో సో so this is X and Y. This is X and Y. సో మనకి ఇచ్చిన దాని ప్రకారం ఇంక్లినేషన్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ డ్రా ది ఫస్ట్ వాట్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ గురించి మాట్లాడదాం. సో సో ఇప్పుడు మనకి ఇచ్చిన పొజిషన్ ప్యారలల్ గా ఉండాలి అండ్ ప్యారలల్ గా ఉండాలి. సో ఫస్ట్ ప్యారలల్ గా ఉండాలంటే సో ఇట్లా మనం అంటే ఈ విధంగా ప్లేస్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ప్యారలల్ ఆన్ VP. సో అంటే ఈ విధంగా ఉందనుకుంటే కనుక సో ఇక్కడ నుంచి 20 mm అబోవ్ 25 mm ఇన్ ఫ్రంట్. ఫస్ట్ ఇంక్లినేషన్ గురించి మాట్లాడట్లేదు, సో మనం ప్లేన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ A dash, so top view A. So draw its projection on here. So in this body, so B dash, so this is B1 dash. So ఈ లెంత్ ఎంత 80 mm తో మనం డ్రా చేస్తున్నాం. సో దిస్ ఈజ్ రిఫరెన్స్ లైన్ VP అండ్ HP. సో ఇక్కడ మనం ఈ పొజిషన్ మనం డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంక్లినేషన్ మాట్లాడాలి. సో ఇంక్లినేషన్ ఎక్కడ ఇచ్చాడు? ఇంక్లైన్డ్ at 45 degrees to the HP. సో HP ఇంక్లినేషన్ అంటే ఎక్కడ కనిపిస్తుంది? ఫ్రంట్ వ్యూలో. ఫ్రంట్ వ్యూ ఎక్కడ కనిపిస్తుంది? VPలో. సో అంటే ఇక్కడ కదా పాయింట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సో ఇక్కడ నుంచి 45 డిగ్రీ ఇంక్లినేషన్లో ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఎంత? 45 degrees ఇంక్లినేషన్లో ఒక లైన్ డ్రా చేస్తున్నాం. సో 45 degrees ఇంక్లినేషన్ డ్రా చేసిన తర్వాత
ఇప్పుడు ఇన్ దిస్ లెంత్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఉంది బాడీ. సో ఇట్లా ఉంది. సో ఇట్లా ఉన్న బాడీని ఏం చేస్తున్నా అంటే 45 డిగ్రీస్ ఇంక్లినేషన్ టర్న్ చేస్తున్నాం. 45 డిగ్రీస్ ఇంక్లినేషన్ తో టర్న్ చేస్తున్నాం. సో టర్న్ చేస్తున్నాం అంటే సో ఈ బాడీ ఎక్కడికి వెళ్తుంది, పైకి లెగుస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, కంపాస్ తీసుకొని సో డిస్టెన్స్ బిట్వీన్ ఏ డాష్ అండ్ ఏ బి వన్ డాష్. సో సో బి1 డాష్ సో బి1 డాష్ దగ్గర నుంచి మనం తీసుకొని దాన్ని ఏం చేయాలి, కెన్ డ్రా ది ఆర్క్. సో ఇక్కడ నుంచి సో దిస్ ఈస్ ద బి డాష్. ఇది is the actual length of the curve. ఓకేనా? సో యాక్చువల్ లెంత్ ఆఫ్ ది కర్వ్. ఆఫ్టర్ దట్ మనం ట్రూ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్రూ లెంత్ ఈస్ ఇక్కడ నుంచి కిందకి మనం లైన్ ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. దిస్ ఈస్ ఆల్సో పాయింట్ ఆన్ హియర్. సో దిస్ ఈస్ ద టాప్ వ్యూ ఆన్ బి. టాప్ వ్యూ ఆన్ బి. చాలా చాలా సింపుల్. సో నేను అందుకే ఈ ఈ పాయింట్ అంటే ఇంక్లినేషన్ కాన్సెప్ట్ చెప్పడానికి ముందు సో నేను ఏ టాపిక్ చెప్పాను, లైన్ ప్యారలల్ టు బోత్ ద ప్లేన్స్, లైన్ పర్పెండిక్యులర్ టు వన్ ప్లేన్, లైన్ ప్యారలల్ టు అనదర్ ప్లేన్. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను, సో ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానంటే లైన్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు అనదర్ ప్లేన్. సో ఇప్పుడు మనం తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి, లైన్ inclined to HP and parallel to VP. Line inclined to HP and parallel to VP. So ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ని సో ఇప్పుడు ఎలా ఏ విధంగా డ్రా చేస్తాం. సో ఇంకో క్వశ్చన్ మనం చూద్దాం. సో ఈ క్వశ్చన్ యాక్చువల్ ఇది క్వశ్చన్, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ సొల్యూషన్ ఆఫ్ ది హియర్. సో ఇక్కడ మనం డైమెన్షన్స్ పెట్టాలి. సో దిస్ ఇస్ 20, 25, ఈ టోటల్ లెంత్ 80. సో గుర్తుపెట్టుకోండి, మనం నోటేషన్స్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి. సో నోటేషన్స్ కూడా సో మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఒక అర్థమవుతుందా? సో క్లియర్గా మెన్షన్ చేయకపోతే ఏమవుతుందంటే సో ప్రాబ్లం అంతా మీరు సాల్వ్ చేసినంత రాంగ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఈజీ. సో మీ కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో అదేంటంటే సో ఇంకొక పొజిషన్ దగ్గర గురించి మనం మాట్లాడితే, సో ఇందాక మనం మాట్లాడింది ఏంటి, లైన్ ఇంక్లైన్ టు హెచ్పి అండ్ ప్యారలల్ టు విపి. సో ఇప్పుడే మాట్లాడుతున్నాం లైన్ ఇంక్లైన్ టు విపి అండ్ ప్యారలల్ టు హెచ్పి. సో సేమ్ ప్రాబ్లం నేను చేంజ్ చేయట్లేదు. సో ఇది మాత్రమే నేను తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను, ఇంక్లైన్ టు విపి. సో ప్యారలల్ టు హెచ్పి. So same position on here. So same positions lo you can draw the object on. So ikkada nunchi vastuna so this is x and y. So same positions lo em change undavu. So ikkada nunchi 20 mm and 80 mm long. So a dash, b dash, so b1 dash, sorry. And as usual గానే 25. సో a b1. సో ఇప్పుడు సో ఇక్కడ ప్యారలల్ క్వశ్చన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇంక్లినేషన్ ఎక్కడ నుంచి అడిగాడు, వెర్టికల్ ప్లేన్. సో వెర్టికల్ ప్లేన్ ఇంక్లినేషన్ అంటే ఎక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వెర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్. సో వెర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్ ఇంక్లినేషన్ ఎక్కడ కనిపిస్తుంది, హెచ్పి లో కనిపిస్తుంది. హెచ్పి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ యాజ్
45 degrees inclination. సో 45 degrees inclination చేసిన తర్వాత సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ప్లేస్ చేసుకొని సో కంపాస్ తీసుకొని ఏ నుంచి A1 దగ్గర పాయింట్ దగ్గర తీసుకొని డ్రాన్ కర్వ్. సో దిస్ ఈస్ ద B. సో ఈ పాయింట్ AB. సో ఇక్కడ నుంచి మనం డ్రా ఇట్స్ ప్రొజెక్షన్. సో దిస్ ఈజ్ అ B డాష్. సేమ్ యాజ్ ఏమీ లేదు, పొజిషన్స్ మనం చేంజ్ చేయడమే చాలా చాలా ఈజీ. సో ఇక్కడ మనం నోటేషన్ 25, 20, 80. సో ఇక్కడ ట్రూ లెంత్ ఎంత, ఇక్కడ మనకి ఇది ఎంత వచ్చిందో, సో ఈ ట్రూ లెంత్ ఎంత వచ్చిందో సో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా ఈ ట్రూ లెంత్ ఎంత వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేసి సమ్ చెప్పాలి. ఈ టోటల్ లెంత్ ఎంత అంటే మనకి ఇచ్చింది 80. అర్థమైందా? సో ట్రూ లెంత్స్ ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ పార్ట్ 2. సో పార్ట్ 2, సో లైన్ ఆఫ్ ఇంక్లినేషన్, line inclined to one plane and parallel to another plane. సో line inclined to another plane లో సో మనకి సో లైన్ inclined HP and parallel to VP and line inclined to VP and parallel to HP. సో horizontal plane and vertical plane. సో inclined సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ లో మనకి చాలా 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 ఈజీగా అసలు మనకి కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా అర్థం అవుతుంది. సో ఎన్నిసార్లు కాన్సన్ట్రేషన్ చేయండి, ఇమాజినరీ వ్యూస్ లో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్, సో మనకి చాలా చాలా ఇంకలేషన్ ఎట్ బోత్ ద ప్లేన్స్. సో చాలా 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 ఇంపార్టెంట్. సో ఇంకలేషన్ ఎట్ బోత్ ద ప్లేన్స్. సో థర్డ్ ఫేజ్కి వెళ్తున్నాం మనం, ఫేజ్ 3. సో అప్పటి వరకు మనం ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 చూసాము. సో ఫేజ్ 1 లో మనకి 2 కండిషన్స్ అప్లై చేసుకుంటూ డ్రా చేసాము. కేస్ 2 లో 2 కండిషన్స్ అప్లై చేసుకుంటూ డ్రా చేసాము. ఫస్ట్ యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్ పొజిషన్స్ లో. సో ఇప్పుడు మనం కమింగ్ టు సో నెక్స్ట్ ఫేజ్ 3, ఇంక్లైన్డ్ అట్ బోత్ ద ప్లేన్స్. ఇంక్లైన్డ్ ఇన్ బోత్ ద ప్లేన్స్ అండ్ వీపీ. అండ్ మనం తీసుకున్న పొజిషన్ 2 ప్లేన్స్ ఇంక్లైనేషన్ లో ఉండే విధంగా తీసుకోవాలి. సో ఏ విధంగా మనం డ్రా చేస్తున్నాము మనం సో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో దిస్ ఇస్ సో వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.